ఆదిశంకరులు ఒకనాడు ఒక నిరుపేద బ్రాహ్మణ ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అంటే వారి యొక్క దారిద్ర్యానికి సిగ్గుపడి ఆ ఇంటిపైనున్న తాటాకులన్నీ ఎగిరిపోయాయి. ఇక ఏమున్నాయ్యా అంటే ఒక 4 తాటాకులు మాత్రం అక్కడక్కడ కప్పబడి ఉన్నాయి. అవును, లోకంలో కొందరైనా మహాత్ములు ఉంటారు కదా! దానికి గుర్తుగానే కాబోలు ఆ 4 తాటాకులు కనబడ్డాయి. ఆ 4 తాటాకుల వల్ల ఉపయోగం ఏమిటి అంటే, కనీసం ఎండ కలిగినప్పుడైనా, వాన వచ్చినప్పుడైనా వాటి చాటున ఈ పేద కుటుంబం తలదాచుకుంటుంది కదా అన్నట్టుగా ఆ 4 తాటాకులు ఉన్నాయి. మరి ఆ పేద కుటుంబంలో ఇంకెవరు నివసిస్తున్నారయ్యా అంటే, సూర్యచంద్రులు, వరుణుడు, వాయువు కూడా అందులో ఆశ్రయం పొందుతున్నట్టుగా ఉంది. ఆ ఇంటి ఇల్లాలిని చూసి స్వామివారు భవతి భిక్షాం దేహి అని అనగానే ఆ ఇంటి ఇల్లాలు కళ్ళ నీళ్లతో తన ఇంట దానం చేయడానికి ఏమీ లేదే అని చెప్పి అమితమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. తన కంటి చూపునే కాగడాగా చేసుకుని ఇల్లంతా తడిమి తడిమి వెతికింది. ఎక్కడో ఒక మూల ఎండిపోయిన ఒక ఉసిరిపండు కనబడింది. ఆ పండు ఎందుకు ఎండిపోయింది అంటే, తమ దారిద్ర్యం ఏ విధంగా ఉందో, తమ యొక్క ఐశ్వర్యం ఏ విధంగా ఎండిపోయిందో దానికి చిహ్నమా అన్నట్టుగా ఆ ఉసిరి ఎండిపోయి కనిపించింది. కనిపించిన ఉసిరిక ఆ ఇంటి ఇల్లాలకు అన్యాపదేశంగా చేసిన ఒక ఉపదేశం ఏమిటి అంటే, ఏమీ లేదని చింతించకు, నేనేనా ఉన్నానని ఆనందపడు, ఈ ఉసిరికనే స్వామివారికి సమర్పణ చెయ్యి అన్నట్లుగా తోచింది. వెంటనే ఆ ఇల్లాలు ఆ ఉసిరికను స్వామివారి యొక్క పాత్రలో వేసింది. ఉసిరిక యొక్క బరువు కన్నా పాత్ర బరువే ఎక్కువగా అనిపించింది. ఆ ఇంటి పరిస్థితికి చెలించిన ఆదిశంకరులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అదే కనకదార స్తోత్రము. గత జన్మలో వారు ఏ రకమైన దానాలు చేయనందున ఈ జన్మలో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారని అమ్మవారు తెలియజేశారు. జన్మలో చేసిన ఈ ఉసిరిక దానం వలనైనా వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇవ్వవలసిందని స్వామివారు లక్ష్మీదేవిని ప్రార్థించారు. స్వామి సూచన మేరకు లక్ష్మీదేవి ఆ ఇంట బంగారపు ఉసిరికలను కురిపించింది. ఎంతోమంది తమ దారిద్ర్యం నుంచి విముక్తి పొందడానికి ఈ కనకధారను పారాయణ చేస్తున్నారు.